వాడికి సమంలో స్టార్ట్ అవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కపాలపాతి చాలా అర్థమైంది కదా. కపాలపాతి ప్లస్ ఓకే కంటిన్యూస్ చేయాలన్నప్పుడు పై చేయండి గ్యాప్ పై చేయండి గ్యాప్ నీట్లో వస్తుంది. స్లోగా స్లోగా చేయాలి. స్లోగా తీసుకోవాలి. వదిలినప్పుడు ఇది వచ్చాలి. స్టార్ట్లో టూ చేయండి ఆగండి, టూ చేయండి ఆగండి, టూ చేయండి ఆగండి. Instagram ఒకటి చేయండి మళ్ళీ ఆగండి, మళ్ళీ ఒకటి చేయండి. మళ్ళీ చేయండి ఒక 10 మళ్ళీ చేయండి. ఏంటంటే ఇది ఫుడ్ తినగానే చేయకూడదు. హెవీ వాటర్ తాగు చేయకూడదు. మామూలు 1 గ్లాస్ వాటర్ ఎక్కువ హెవీగా వాటర్ తాగి చేయకూడదు. ఫుడ్ తిన్నప్పుడు ఒక 2 అవర్స్ చేయకూడదు. లంచ్ తినగానే చేయకూడదు. కపాల గుర్తుపెట్టి. నెక్స్ట్ అందులో మామూలుగా సైనస్ ప్రాబ్లం ఎక్కువ రెగ్యులర్గా హెడేక్ ప్రాబ్లం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటారు తెలుసు కదా. సైనస్ ప్రాబ్లం పేషెంట్స్ వాళ్ళు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. సో ఈ రైట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ అంత రైట్ హ్యాండ్లో క్లోజ్ చేసేది. రింగ్ ఫింగర్ చేసేది, థంబ్ ఫింగర్ చేసేది. రింగ్ ఫింగర్, థంబ్ ఫింగర్. ఓకే. ఈ రైట్ థంబ్ ఫింగర్ వచ్చేసి ఈ రైట్ సైడ్ నోస్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ రిలీజ్ చేసుకోవాలి, రైట్ ఫింగర్ వచ్చాలి. అర్థం అవుతుందా? అది అట్లే వస్తుంది. ఏ ప్రాబ్లం తర్వాత సెట్ అయిపోతుంది. రింగ్ ఫింగర్, థంబ్ ఫింగర్. ఓకే. జస్ట్ ఇలా ఈ పొజిషన్ ఉండాలి. ఈ పొజిషన్ మొత్తం ఇలా ఈ పొజిషన్ ఉండాలి. ఈ లెఫ్ట్ రిలీజ్ చేసుకొని రైట్ ఫింగర్ వచ్చాలి. ఎలా చేయాలంటే స్లోగా చేయాలి. దీనివల్ల ఎంత స్లో చేయడం వల్ల అంత బెనిఫిట్స్ ఉంటాయి. చెప్తాను మీకు దానివల్ల యూజర్స్ ఏంటి. ఫస్ట్ అందులో పెట్టారుగా ఐస్ క్లోజ్ చేయండి. బ్యాక్వర్డ్ స్ట్రైట్ పెట్టి లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, అది క్లోజ్ చేయాలి. రైట్ బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. Left breathe in, right breathe out. Left breathe in, right breathe out.
ఎక్కువ హెడ్ బాత్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ ఇయర్ నుంచి వాటర్ వెళ్తుంది కదా, ఈ బేస్లో మనకి వాటర్ బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అది చాలా మంది తెలియదు సార్. మీకు అర్థం చెప్తారు, సూత్రనిధి క్రియ ఉంటుందన్నమాట. సూత్రనిధి క్రియ అంటే ఏంటంటే యోగాలో మన బాడీని మన ఇన్సైడ్ మనం క్లీన్ చేయడం అన్నమాట సార్. ఇప్పుడు లైక్ కపాలభాతి చెప్పారు, మామూలుగా మనము దాంట్లో క్రియ ఏమైందంటే గజకర్ణి క్రియ ఉంటుంది. ఆ గజకర్ణి క్రియ అంటే ఏంటంటే మనకి ఒక 4 గ్లాసెస్ సాల్ట్ వాటర్ తాగుతామన్నమాట. 4 గ్లాసెస్ సాల్ట్ వాటర్ తాగేసి జస్ట్ 1 minute టైం కదా మళ్ళీ వాటర్ వామిటింగ్ చేసేదన్నమాట. దానివల్ల మనకి యూజ్ ఏంటంటే మన స్టమక్ ఉన్న వేస్టేజ్ మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది అసలు. అదొకటి. ఈ సూత్రం ఏంటంటే ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 feet థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ నోస్లో వేస్తాం. నోస్లో వేసి ఇలా లోపలికి వెళ్ళిపోతే మన టంగ్లో ఇట్లా మౌత్లో వచ్చేస్తుంది అక్కడ. ఇక్కడ మనకి ఈ టంగ్ పైన ఒక 2 holes ఉంటాయి అన్నమాట. ఆ 2 holes ఎంత అంటే మామూలు రిఫిల్ ఉంటుంది కదా, రిఫిల్. ఆ రిఫిల్ మాదిరిగా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి హోల్స్ అన్నమాట. మన రిఫిల్ ఉంటుంది కదా, బాగా ఎంత హోల్ ఉంటుంది అసలు చాలా చిన్నగా ఉంటుంది కదా, ఒక ఇంచుమించు చాలా 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 చిన్నగా ఉంటుంది. సో ఆ హోల్స్ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మనకి ఈ సైనస్ ప్రాబ్లం కానీ, హెడేక్ ప్రాబ్లం, రెగ్యులర్గా కోల్డ్ ప్రాబ్లం, కాఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ సూత్రనిధి వల్ల దానివల్ల యూజ్ ఏంటంటే ఆ థ్రెడ్ వేసినప్పుడు ఇలా చేస్తారనమాట. ఆ హోల్ పెద్దగా అయిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే ఇన్సైడ్ డిస్ట్రిక్ట్ బీట్అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. రెగ్యులర్ చేయడం వల్ల మనకి ఫేస్లో అనేది గ్లో వస్తుంది. ప్లస్ ఇంకోటి చాలామంది పింపుల్స్, ఈ మధ్య పింపుల్స్ వస్తాయి చాలామందికి. ఈ పింపుల్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందులో దీనివల్ల ఏంటంటే ఒక రెగ్యులర్గా చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక కొత్త వెలుగు వస్తుందన్నమాట ఫేస్లో. ఓకే, ఈ ఫేస్ హెడేక్, కోల్డ్ ఇవి కాకుండా కూడా ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది, కొత్త కలర్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ హార్ట్కి సంబంధించిన కొన్ని ఇచ్చేద్దాం. ఎవరికి బోర్ అవ్వట్లేదు కదా. ఓకే, మామూలుగా మనము జిమ్ రాగానే ఇలాగే వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతే ఇలా అయిపోతాం. ఇంట్లో కూడా ఇట్లా కూర్చుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ పెట్టుకోండి, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫస్ట్ అని చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా బ్రీతింగ్ చేస్తూ ఇలా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇలా పైకి మనం బ్రీత్ అవుట్ అయినప్పుడు మరి ఇట్ అవుట్ అంటే కదా బ్రీతింగ్ మన బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ మన బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మన బ్రీతింగ్ అక్కడ పోతున్నప్పుడు బ్రీత్ అవుట్ రివర్స్ జిమ్ కూడా చేస్తారు మన దగ్గర అంత క్లీన్గా చెప్తారన్న. నెక్స్ట్ మందం క్రియ. మందం క్రియ అంటే మామూలుగా 6-7 years దాకా ఇలా మధ్యలో చేస్తారు చూడండి ఇలాగా. సో అది ఇప్పుడు మనం చేస్తాం. దానివల్ల మనకి ఏం ఏంటంటే నేను చెప్తాను, నేను అందరూ ఇలా కంప్లీట్ క్లోజ్ చేయండి, ఇలాగా ప్రెస్ ఇలాగా క్లోజ్ చేయండి, ఇలా పెట్టుకోండి ఇలాగా. ఇవి పంచెస్ కాదు. ఓకే, ఈ జస్ట్ సెట్ చేయడం అందరూ చేయడం ఇలాగా. స్టాప్ ఒక్క నిమిషం. దీనివల్ల మీరు అర్థం చేస్తున్నారు ఎక్కడ పడుతుంది చేస్తారు, ఏమనుకుంటున్నారు, హ్యాండ్స్ అనుకుంటారా, హ్యాండ్స్ కదా అమ్మ గుర్తుపెట్టు. ఈ మూమెంట్ రావాలి. ఓకే, చూడండి ఇలాగా ఈ మూమెంట్. ఓకే, హ్యాండ్ సెట్ చేసినప్పుడు సమ్మర్ మూమెంట్ అవ్వాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఒక 30 seconds. ఇంకా బ్యాక్ సెట్ చేయాలి. బ్యాక్ సెట్ చేయాలి. రైట్, ఇంకొంచెం స్పీడ్ చేయాలి. మీరు కొంచెం స్పీడ్ చేయండి. హ్యాండ్స్ రైట్. పవర్ జస్ట్ సెట్ చేయాలి. ఓకే, డాన్స్ ఇప్పుడు దీనివల్ల చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా ప్రతి దానికి ఒక ఆసనం ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు థైస్ వెళ్ళడానికి మనం సిటప్స్ చేస్తాం, మనం
హ్యాండ్స్ పంపేయడం టిప్స్ కొడతాం మనం. సో మన బాడీలో ఇన్సైడ్ పార్ట్స్కి ఒక ఎక్సర్సైజ్ కావాలంటే ఇది ఒకటి చేస్తాం సార్. మన బాడీలో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్ని కలిగిస్తున్నారు. మీకు అర్థం మన బాడీలో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పార్ట్ని కలిగిస్తున్నారు. సో అంత ఇంపార్టెంట్ సార్. నేను యోగా చేసేటప్పుడు మా సార్ రెగ్యులర్గా అందరినీ ప్రామిస్ చేసి చేయించేవాడు అసలు అంటే అంత ఇంపార్టెంట్ అనమాట అసలు. సో ఇది కూడా రెగ్యులర్గా చేయాలి సార్. ఇది మంచం చేయాలి. ఇది చేయగానే ఒక జస్ట్ ఒక 1-2 minutes ఒకటి మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బెండింగ్ ఎక్సర్సైజ్ మామూలు చెప్పాను మీకు. మామూలుగా ఏ కూడా సముద్రం ద్వారా స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు ఇంకో బెండింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను. అందరూ హ్యాండ్స్ పెట్టుకున్నారు. హ్యాండ్స్ పెట్టుకున్న ఫస్ట్ నుంచి చూడండి. ఈ చిన్న వచ్చేసి టచ్ చేయాలి. హ్యాండ్స్ కింద పెట్టకూడదు. ఇలా ఓకే. రైట్ సైడ్ పెంచాలి. మళ్ళీ హ్యాండ్స్ అప్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెంచాలి. రావట్లేదా? మళ్ళీ రైట్ సైడ్ పెంచాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెంచాలి. లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్. సో రిలాక్స్. ఇది వల్ల మనకి ఏంటంటే ఈ సమయం ఇక్కడ పడుతుంది. ఇక్కడ ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అసలు. ఓకే. నేను చెప్పేటువంటి సింపుల్గా అనుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అక్కడ అనుకున్నాను. ఒక 15 years దాకా నేర్చుకున్నాను. ఏది ఎక్సర్సైజ్ దీనివల్ల ఏంటి మనకి యూజ్ అవుతుంది అనుకున్నాను. చాలా బెనిఫిట్స్. సో ఇది స్టమక్ థైస్ మనం పడుతున్నప్పుడు ఏంటంటే మనకి ఒక స్టమక్ ఎక్సర్సైజ్ అనమాట. మామూలుగా ఇలా చేయడం రాలేదనుకోండి. సింపుల్గా చేయాలంటే ఇలా పెట్టుకో హ్యాండ్స్ ఇలా బెండింగ్ చేయాలి. ఎక్కువ బెండింగ్ చేయండి రాని వాళ్ళు ఇలా అవుట్ చేయొచ్చు. అదే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక 2-3 బెండింగ్స్ చేస్తాను. తర్వాత వేరే చేయాలి. హ్యాండ్స్ కింద పక్కన బ్యాక్ మంచి పెట్టండి. రైట్ సైడ్ బెండ్ చేయాలి. ఇవేంటంటే సింపుల్గా మేడం ఆల్మోస్ట్ మనకి పుషప్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ మేడం హ్యాండ్స్ పెట్టుకోలేదు కదా. దాన్ని 1 రైట్ సైడ్, 2 ఫ్రంట్, 3 లెఫ్ట్ సైడ్, 4 5 రైట్ సైడ్ స్ట్రైట్ ఆఫ్, 6 7 left side, 8 9 right side, 10 11 నెక్స్ట్ ఎక్సర్సైజ్ అక్కడ సెట్ చేసుకోండి. అంటే ఈ లెగ్స్కి వాల్ ఎక్సర్సైజ్ ఫేస్బుక్ లైవ్ అది ఒక ఇవన్నీ 60 మామూలు మనము వాకింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయాం. చాలా మందికి ఏంటంటే సీత కూర్చోవాలని అనిపిస్తుంది. ఓకే. ప్లస్ సీతగా కూర్చోండి. ఇలా పెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే డిస్పన్ భావాసన. గుర్తుపెట్టుకోండి. డిస్పన్ భావాసన. శ్రవణ్ హలో శ్రవణ్ చెప్పు శ్రవణ్. హలో శ్రవణ్ చెప్పు శ్రవణ్. జిమ్లో నేను యోగా చేస్తాను. యోగా క్లాస్ అవుతుంది.
ఒకసారి లైవ్లోకి రా, ఎఫ్బీ లైవ్లోకి వచ్చేసి ఇస్తావా ఇవ్వాలి ఇన్స్టాలో ఇట్లా ఎఫ్బీలో ఇన్స్టాలో ఇట్లా మంది ఇవ్వాలి. హ్యాండ్స్లో పెట్టుకోవాలి కదా, హ్యాండ్స్ పెట్టారు. ఈ బ్యాక్లో ఏం పెంచలేదు, ఓన్లీ ఫ్రంట్ ఒకటి పెంచలేదు, ఫ్రంట్ ఇలా పెంచారు. ఈ హ్యాండ్ ఈ లెగ్ ఉంది కదా, అటువైపు డైరెక్షన్ ఉంటాను, హ్యాండ్ వర్క్స్ కాదు కదా, అందులో హ్యాండ్ వర్క్స్ ఇక్కడ ఈ హ్యాండ్స్ అందరూ హ్యాండ్స్ చేతిని చూడాలి. అక్కడ అందరూ ఈ హ్యాండ్ ఉంది కదా, అందరూ హ్యాండ్ చూడాలి. నేను 10 సెకండ్స్ కౌంట్ చేస్తాను. అందరూ స్ట్రైట్ ఫ్రంట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ బాడీ ముందుకు వెళ్ళగలి, జస్ట్ ఈ నీ ఒకటి పెంచాలంటే. ఇటువైపు టర్న్ చేయండి, రైట్ సైడ్ టర్న్ చేయండి. అందులో బాడీ ముందుకు బెండ్ చేయకండి, జస్ట్ ఈ నీ ఉంటుంది కదా, నీ ఒకటి బెండ్ చేయండి. ఇలా చూడండి, నీ కనిపిస్తుంది కదా, నీ ఒకటి బెండ్ చేయండి. ఇలా ఎటువైపు పెట్టామో డైరెక్షన్ అటువైపు హ్యాండ్ చూడాలన్నమాట, బెండ్ చేయండి. 1 2 3 4 5 6 7 Hold on. Oh, 5 seconds request, same problem. Chalo, let's do. Good, easy. త్రికోణాసనంలో 3 వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ వచ్చేసి హ్యాండ్ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. We go back. Right side, and left side. 1 2 3 4 5 6 7 Sanjay. 9 10. Put all of it. Same like that. Okay? First one చూడండి, ఇలా తీసుకురాండి, ఇలా ఫోల్డ్ చేయమంటారు. ఫోల్డ్ చేసి పైకి చూడండి. Don't laugh. ఓకే, ఇలా పైకి చూడండి. Once demo, let's do. Sir, demo చేయండి ఫస్ట్. Perfect or not? సిస్టర్స్ లో ఏం కాదు, చలో. పైకి చూడాలి. చేయి పక్క పెట్టు. అది రైట్. Butterwork touch into right side. అందరూ హ్యాండ్ పెట్టుకోవాలి, ఇలా ఉండదు, ఈ పొజిషన్ ఉండదు. ఓకే, ఈ హ్యాండ్ కింద తీసుకుని కావాలి, నీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తారు కదా, మెల్లిగా బెండ్ చేసి హ్యాండ్ కింద ఉండాలి, ఇలా ఉండాలి. నీ బెండ్ బాగా, నీ బెండ్ ప్రాబ్లం లేదు. నీ బెండ్ కింద కూర్చోండి పో నీ మీద. అది ఇప్పుడు వచ్చి పర్ఫెక్ట్, గుడ్. డోంట్ లాఫ్, డూ సీరియస్. అదేవిధంగా త్రికోణాసనం.
జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్. అంటే ఈ ఫ్యాట్ అనేది తగ్గించాలి. మామూలుగా కొన్ని ఆసనాలు చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ చేసేటప్పుడు చాలా ఉంటాయి అన్నమాట. అది కనబడాలి ఆసనాలు. నెక్స్ట్ అయిపోయింది కదా, ఇంకో చేస్తున్నారు. నీ ఫోల్డ్ డౌన్, సిట్. సిట్ కూర్చోవాలి, పర్లేదు కూర్చో. నాట్ గుడ్, పర్ఫెక్ట్. తల ఇట్ సైడ్ చూడాలి, ఫేస్ ఇట్ సైడ్, ఇక్కడ పైకి. లెఫ్ట్ సైడ్ చూడండి అందరూ. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ని చూసినా పర్లేదు. చలో డౌన్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ డౌన్. పైకి చూడు, పైకి చూడు, పైకి పైకి చూడండి అందరూ. వాయువులు వాయువు అంటే ఒక ఏరోప్లేన్ ఉంటుంది కదా, మామూలుగా ఈ ఆసన్స్ అనేది ఏంటంటే ఎక్కువ అనిమల్స్ పైన అట్లాంటి అక్కడ ఉంటుంది. ఓకే, నేను చూపిస్తాను. చేస్తాను చేయండి. ఇలా పెట్టుకోండి, బ్రెత్ తీసుకుని ఇచ్చాను. ఇలా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి సార్. ఓకే, ఫస్ట్ రైట్ టేక్ ఇచ్చాను, ట్రై చేయండి. 5 సెకండ్స్ నెక్స్ట్ రేట్ పెట్టాలి. 5 సెకండ్స్ రిలాక్స్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ సూపర్ ఉమెన్స్. చలో బ్రీతింగ్ ఏంటంటే మనకి ఒక ఎయిర్ తీసుకొస్తుందన్నమాట, బ్యాలెన్సింగ్ వస్తుంది. రిలాక్స్ సేమ్ అండి, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ బ్రదర్ వెళ్ళి అక్కడ చూసుకోండి. రిలాక్స్. వన్ లెగ్ చేయండి, లెఫ్ట్ లెగ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు ఇంకొకటి గొప్ప గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే అంటే నాకు తెలిసిందే చెప్తున్నాను నేను, ఇంత లాభం ఉంది కదా, దేని వరకు వస్తావు అది అంటారండి. ఎంత లాభం బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ వస్తుంది. బాగా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ వస్తుంది. బాడీ ఫిట్నెస్ ఉంటే మనం ఎలాగైనా బాడీ బిల్డ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ మామూలు కొందరికి సన్నగా మీరు బాగానే ఉంటారని మాట్లాడుతారు, ఫిట్నెస్ ఉండదు. ఫిట్నెస్ ఉండాలి కంపల్సరీ, ఫిట్నెస్ ఉండాలి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో లావు ఉన్నట్టుగా ఏం చేయలేకపోతున్నాను అనుకోకూడదు, అన్ని ట్రై చేస్తే అన్ని వస్తుంది సార్. అదే నెక్స్ట్ కొంచెం పాదాస్తాసన, లాస్ట్ స్టాండింగ్. పాదాస్తాసన అంటే ఏంటి అసలు అంటే లెగ్స్లో పట్టుకుంటాం కదా, అదే పాదాస్తాసన. మా కాన్సెప్ట్ ఏంటంటే లెగ్స్ దగ్గర పెట్టండి. లెగ్స్ ఎంతో స్ట్రెచ్ చేయడం. వెరీ గుడ్. ఎంతమంది రావట్లేదు? రావట్లేదు. మీకు రావట్లేదా? ఓకే, లేకండి. మీకు టచ్ చేయడం వస్తుంది కదా, ఇది టచ్ చేయడం వస్తుందా? ట్రై చేయండి. అట్లా చేయాలంటే మామూలుగా బెడ్డింగ్ వస్తుంది. ఎక్కువ బెడ్డింగ్ అంటే ఏం చేయాలి? బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి గొంతు నుంచి తీసుకోవడం రావాలి. చూడండి సార్, బాగా స్ట్రెచ్ చేశాక ముందు నుంచి వెళ్ళాలి. కొంచెం ఎక్కువ వస్తుందా లేదా? ఏంటంటే మనకి బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేస్తున్నాం. మామూలుగా ఇలాగే చేస్తే వేరే వాళ్ళు ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ స్ట్రెచ్ అవ్వదు. బ్యాక్వర్డ్ ఎక్కువ స్ట్రెచ్ కావాలని ఏం చేయాలి? ముందు తీసుకోవాలి, ముందు నుంచి. అప్పుడు బ్యాక్వర్డ్ స్ట్రెచ్ ఎక్కువ వస్తుంది.
స్టాండింగ్ క్లాసెస్ చాలా ఉన్నాయి ఇంకా. అంటే జస్ట్ మామూలుగా సింపుల్ చేయించినట్టు. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైనా సరే మామూలుగా యోగా చేసినప్పుడు మీరు టైర్డ్ అయినప్పుడు ఒక అట్లీస్ట్ ఒక 1 minute రెస్ట్ కావాలి సార్. ఇప్పుడు హ్యాండ్స్లో పెట్టుకొని బ్యాక్ పెట్టుకొని నెక్ మీద పెట్టుకొని రెస్ట్ తీసుకోండి. లెగ్స్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం అన్నమాట. మామూలుగా ఫిట్నెస్ అవడానికి, మామూలుగా షేక్ అవ్వడానికి, డీ పెంచ్ పవర్ ఉంటాయి కదా. సో దానికి చెప్తాము. ఫస్ట్ అని చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్టెప్ ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా వెయిట్ ప్రెషర్ పడుతుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్టెప్ పెట్టాలి. ఈ క్లోజ్ లోపల తీసుకోవాలి ఫస్ట్ ఇలాగా. ఓకే, బ్యాక్గ్రౌండ్ ముందు కదా, బ్యాక్గ్రౌండ్ వెరీ గుడ్. ఓకే, ఇంకా బ్యాక్ స్టెప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ గుడ్. హ్యాండ్స్లో పెట్టుకోండి ఇలాగా. ఓకే, ఇక్కడ ఇలా ఉంటాం హ్యాండ్స్ ఇలా ఉంటాం. రైట్, బ్యాక్గ్రౌండ్ స్ట్రైట్ పెట్టాలి. ఈ క్లోజ్ లోపల తీసుకోవాలి. 10 seconds అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ప్రెషర్ పడుతుందా? ప్రెషర్ పడుతుందా? చెప్పండి. మీరు ప్రెషర్ పడుతుందంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ సెకండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ ముందు కాడ, బ్యాక్గ్రౌండ్ ముందు కానీ స్ట్రైట్ అక్కడే ఆపాలి. ఒక ఇంచ్ కూడా వెంటనే రావాలి. వెంటనే వస్తే ఏమా ప్రెషర్ పడదు. మరి ట్రై. డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. ఎవరైనా ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాడు మళ్ళీ. చాలా ఫిట్నెస్ ఎక్సర్సైజ్. ఇది కరెక్ట్ 5-6 టైమ్స్ చేస్తే ప్యారపుల్ ఉంటాయి సార్. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి డయాబెటిక్ గురించి చెప్తాను. మామూలుగా ఈ అందరికీ డైట్ పని అదే షార్ట్ అండ్ డయాబెటిక్ సార్ అందరికీ. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది వక్రాసన పెట్టుకోండి. ఏమంటారు? వక్రాసన. ఇప్పుడు మనం వక్రాసన చేస్తున్నాం. మనం ఈ రైట్ లెగ్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. బ్యాక్వర్డ్ స్ట్రైట్ పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఏ లెగ్ పెట్టామో అదే హ్యాండ్ దానిపైన పెట్టాలి. ఓకే, ఇప్పుడు వెనక్కి చూడాలి. నాకు అక్కడ 5 6 7 అక్కడ 1 2 3 4 5 అట్ సైడ్ తిరుగు. ఫేస్ అట్ సైడ్, ఫేస్ అట్ సైడ్, ఫేస్ అట్ సైడ్, ఫేస్ రాంగ్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఫేస్ ఆపోజిట్ సైడ్. అందరు ఒకటే సైడ్ చూస్తున్నారు, ఆపోజిట్ సైడ్ చూడండి. ఫస్ట్ ఫ్రంట్ టర్న్, రైట్ సైడ్ టర్న్, అట్ సైడ్ టర్న్, అట్ సైడ్ చూడండి. రాంగ్ సైడ్ పెట్టిండు, లెగ్ ఇట్టుంది, అట్ సైడ్ ఫేస్ చూస్తుండు. నువ్వు ఇటు సైడే చూస్తున్నావు. నెక్స్ట్ లెగ్. ఇప్పుడు స్ట్రైట్ చూడండి, పర్లేదు. దీంట్లో మనకి ఎక్కడ ప్రెషర్ పడుతుంది? చూడండి, చేసినప్పుడు స్టమక్ టర్న్ కదా. 99% ఏ ఆసనం కూడా స్టమక్ పైన ప్రభావం పడుతుంది సార్. ఒకవేళ బ్యాక్ పెయిన్ చేస్తే అవి బ్యాక్ పెయిన్ పైన పడుతుంది, కానీ ఆల్మోస్ట్ ఇది వేస్తుంది. సో ఇది అన్నమాట వక్రాసనం. నేను మామూలుగా స్టమక్ తగ్గడానికి చాలామంది చేస్తారు, అంటే ఆసనం చేస్తారు, అన్నీ చేస్తారు. గెలుచుకోవడం కూడా ఇంపార్టెంట్. సో సింపుల్గా
స్పెషల్గా ఏంటంటే స్టమక్ తగ్గుతుంది అనమాట. అంటే చాలా తొందరగా తగ్గుతుంది స్టమక్. ఇలా ఇలా గోర పడుతుంది అనమాట. చిన్నగా పెట్టాలి. లెగ్స్ 2 to 1 feet గార్డ్ పెట్టేసి ఇలా పట్టుకొని ఇది తీసుకోవాలి. ఎవరున్నారు పాత స్టూడెంట్స్? ఇది దాంట్లో వస్తుంది సేమ్ అది. ఇది దండాసనం. ఈ దండాసనం కనుక రెగ్యులర్గా చేయండి. స్టమక్ చాలా తగ్గుతుంది స్టమక్. ఓకే చలో లెగ్స్ వైడ్ పొజిషన్ ఓపెన్. లెగ్స్ వైడ్ ఓపెన్. బయటికి ఓపెన్ కావాలి. లాస్ట్ సైడ్ లాస్ట్లో పట్టుకోండి. లాస్ట్ ఫింగర్స్ దగ్గర దగ్గర పట్టుకోండి. వెయిట్ పర్ఫెక్ట్ వస్తుంది. పైకి వచ్చేప్పుడు బ్రీత్ హోల్డ్ చేయాలంట. ఇది బాగుంది. ఎక్కువ సేపు చేయండి. దీన్ని వజ్రాసనం అంటే మామూలుగా మనం డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ అట్లాంటి ఏం లేదు చేయాల్సిన అవసరం జస్ట్ ఇలా 2-3 minutes లైట్గా కూర్చోడేలా. సో ఇది కొంచెం పెయిన్ అవుతున్న వాళ్ళకి ఏంటి అంటే బెడ్ పైన కూడా చేయొచ్చు. నైట్ డిన్నర్ చేసిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చోవచ్చు. లేకపోతే బెడ్ షీట్ వేసుకొని ఈ సైడ్ ఫోల్డ్ చేసుకొని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది వజ్రాసనం పెట్టుకుని వజ్రాసనం. ఈ వజ్రాసనం ఏంటంటే మనం డిన్నర్ చేసిన తర్వాత ఏ ఆసనం చేయకూడదు. ఒక ఈ వజ్రాసనం తప్పితే ఇంకే ఆసనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకుంది వజ్రాసనం. దీంట్లో ఎంతసేపు కూర్చుంటే అంత ఇంపార్టెంట్ వజ్రాసనం. ఇప్పుడు మామూలుగా 1 hour కూర్చోవడం అవసరం లేదు. ఒక 2-3 minutes కూర్చోండి చాలా డిన్నర్ చేసిన తర్వాత తొందర డైజెషన్ అయిపోతుంది. అరుగుదల ప్రాబ్లం ఉన్నోళ్ళు రొటేషన్ రౌండ్ భార్గవ్. సైడ్ టు సైడ్ కాదు. గుడ్. లాస్ట్ ఒకటి పర్వతాసం ఒకటి చెప్పండి. పర్వతాసం ఓకే అందరు ఎవరు చెప్పండి. జస్ట్ నేను చూపిస్తాను. మామూలు మీరు టిప్స్ కొడతారు కదా సేమ్ అదే పొజిషన్. ఓకే మరి ఇంత కావాల్సిన యాక్చువల్గా దానికి ఏంటంటే ఎంత లాగా పెట్టుకో. కాకపోతే ఈ లెగ్స్ టచ్ అవ్వమాట. సో ఈ లెగ్స్ టచ్ కాకపోతే ఒక 1 తీసుకోవాలి. పర్వతం అంటే ఏంటి? మౌంటైన్ కదా. ఆపోజిట్ ఇది పర్వతాసం అంటే గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. చాలా మందికి ఇల్లుకి దూరం పెడతారు అన్నమాట. ఇది టచ్ కదా సార్. దూరం పెట్టుకోవాలి కానీ టచ్ అవ్వాలి కంపల్సరీ. నెక్స్ట్ కొంత దగ్గర తీసుకోవాలి. తీసుకొని ఇలా అర్థమైంది కదా. ఇది టచ్ అవ్వాలి కింద. ఇక్కడ ఆపాలి. ఒక 10 seconds ఆపండి. గుర్తుపెట్టుకోండి. టచ్ కాకపోతే ఒక ముందు తీసుకోండి. మరి అంత ముందు కూడా ఓకే చేద్దాం. అందులో 10 seconds ఆపండి. మీకు గట్టిగా అంటే అక్కడ ఆపాలి. హోల్డ్ చేయాలన్నమాట. ఫస్ట్ ముందు చూసుకోండి. టచ్ అవ్వాలి. లెగ్స్ దగ్గర పెట్టాలి. లెగ్స్ క్లోజ్ చేయాలి. మరింత దగ్గర వద్దు. నువ్వు హైట్ ఉన్నావు కదా మన దగ్గర పెట్టద్దు. లెగ్స్ దగ్గర పెట్టు. ఇంకా లెగ్స్ క్లోజ్ చేయి. రైట్ ఓకే. హెడ్ లోపలికి వెళ్ళాలి. 1 2 లెగ్స్ లాంగ్ పెట్టాలి. లాక్ పెట్టాలి. 3 4 5 6 7 8 9 రిలాక్స్.
బాగా స్ట్రెచ్ అవుతుంది మొత్తం నెక్స్ట్ అనమాట. బాగా స్ట్రెచ్ అవుతుంది కదా, మీరు దగ్గర పెడుతున్నారు, మీరు దగ్గర పెడుతున్నారు, కొంచెం దూరం పెట్టండి, మీద బాగా వేస్తున్నారు, మీరు దగ్గర పెడుతున్నారు, ఇంకా నెక్స్ట్ లాంగ్ పెట్టాలి. ఎంత లాంగ్ పెడితే అంత ప్రెషర్ పడుతుంది. మళ్ళీ చేయండి, లైక్ క్వశ్చన్ చాలా దగ్గర పెట్టేస్తున్నాం, ఇంకా లాంగ్ లేదు, ఇప్పుడు టచ్ అయిపోతుంది, మీరు టచ్ అయిందా, టచ్ 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 అక్కడ అక్కడ నచ్చుకోవాలి నచ్చుకోవాలి. ఓకే, రిలాక్స్ ఎలా ఈజుందా ఇంకొంచెం దూరం పెట్టారు ఇలా కాలు దూరం పెట్టు, ఇంకా దూరం పెట్టు, ఇంకా దూరం పెట్టు. ఇప్పుడు టచ్ చేయి, అక్కడ వాళ్ళ దగ్గర ఓకే. లాస్ట్ అన్నమాట నెక్స్ట్ దగ్గర పెట్టాలి అందరు. లాస్ట్ అన్నమాట చేయండి, హైట్ రావాలి, హైట్ రావాలి, ఇంకా టచ్ చేయండి. నో ఐడియా. దానివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. మామూలుగా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఈ పార్ట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కాదు అర్థం కదా, ఈ పార్ట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కాదు. అది చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ బ్లడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ బ్లడ్ ఇక్కడికి మనకి కొత్త రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. అని ఫీల్స్ వస్తాయి కదా, నేను చూపిస్తాను సార్. సో సీసాస్ ఏంటంటే చాలా జాగ్రత్త చేయాలన్నమాట. ఓకే, స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరూ వాల్కి ట్రై చేస్తారు అందరూ. రియల్గా చెప్పాలంటే ఒక సపోర్టింగ్ పెట్టుకొని చేయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ హ్యాండ్ ఇంట్లో ఇలాగా ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకో సపోర్టింగ్. అప్పుడు ఏంటంటే అదే మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ బెడ్ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది మామూలుగా వాల్కి ఎక్కడ ట్రై చేయాలంటే ఇప్పుడు సపోజ్ వాల్ అనుకోండి, ఇలా హ్యాండ్స్ ఇలా చేస్తాం ఉండాలి. అది ఈజీ మెథడ్ అన్నమాట సార్, అది చేయండి సార్. దానివల్ల కూడా కొంచెం ఏంటంటే బ్యాలెన్సింగ్ వస్తుంది సార్. ఓకే, ఇది ఈజీ సార్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లోజ్ అవుతుంది. అసలు అందరూ బ్యాక్గ్రౌండ్ కూర్చోండి. ఒక 2 minutes మెడిటేషన్ చేసి ఇప్పుడు చేసేసి అందరూ ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ అందరూ అందరూ. ఓకే, ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయండి అందరూ. వాళ్ళకి క్లోజ్ ఐస్ ఫస్ట్. నేను ఏం చెప్పినా కళ్ళు మూసుకొని నేను అన్నాను. ఐస్ ఓపెన్ చేసి వినకండి. ఐస్ ఓపెన్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి సార్. క్లోజ్ ఐస్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసుకొని ఏం చేయాలి అనుకుంటారు. మనం వంద ఆలోచనేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ తింటామా, మటన్ తింటామా, ఏదో ఆలోచనేస్తున్నాం. సో మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
మీరు ఐస్ క్లోజ్ చేసి మీరు ఉండాలి. మన మైండ్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. మన మైండ్ ఒక దగ్గర ఉంటుంది అన్నమాట. అసలు మనం జస్ట్ కళ్ళు మూసుకున్నాం అంటే మనకి ఏదో పెద్ద పరీక్ష పెట్టినట్టు మనం ఫీల్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మన మైండ్ మనం కంట్రోల్ ఉండడానికి మన మైండ్ బిజీ చేయాలంటే ఒక 100 సెకండ్స్ రివర్స్ కౌంట్ చేసుకోవాలి. మీ మనసులోనే 100 సెకండ్స్ కౌంట్ చేసుకోవాలి. ఎలా కౌంట్ చేయండి? 100, 99 ఇలా గ్యాప్ ఇస్తూ కౌంట్ చేయాలన్నమాట. సో మీరు అలా కౌంట్ చేసినప్పుడు 100 అనగానే 1 0 0 ఆ సింబల్ మీ ఐస్లో కనపడాలన్నమాట, చూడాలన్నమాట. మీరు ఊహించుకోవాలన్నమాట అలాగా అది. సో దీన్ని ఎందుకు చేస్తున్నా అంటే మీరు బిజీ అవ్వడానికి అసలు మీ మైండ్ని మీరు బిజీ చేసుకోవడానికి చేస్తారు. సో స్టార్ట్. ఎవరి సెకండ్స్ వాళ్ళ మనసులో కౌంట్ చేసుకోండి, బయటికి కాకుండా. ప్రతి సెకండ్స్ కౌంట్ చేసినప్పుడు సింబల్ కనపడాలన్నమాట. మెడిటేషన్ అనేది అంటే ఎవరు చెప్తే ఫస్ట్ మన పేషెన్స్ కావాలి, మన పేషెన్స్ కావాలి. అవునా కదా? ఎవరు వెయిట్ చేయాలంటే 1 అవర్ వెయిట్ చేస్తాం అంటే 1 అవర్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ వెయిట్ చేస్తాం, 5 మినిట్స్ వెయిట్ చేస్తాం, తెలుసుకుని వెళ్ళిపోతాం. ఇవే కాదు ఎవరైనా ఈ జనరేషన్లో పేషెన్స్ చాలా. మెడిటేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ కావాలి. ఓకే, చాలా కష్టం ఉండదు మెడిటేషన్ రావడానికి. ఏదో అట్లా కూర్చుంటే వస్తుంది అనుకోకండి. 1 అవర్ పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు. రియల్గా మెడిటేషన్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తాం మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టడం మనం అందరం. మామూలుగా మనము సపోజ్ ఒక కాలేజ్ నేను కాలేజ్లో మీకు లెసన్ చెప్తున్నాను, నేను ఇంకా చెప్తే మీ మైండ్ ఎక్కడికి వెళ్తున్నా అసలు. మీదే కాదు, ఎవరైనా వెంటనే వెళ్తున్నా. నువ్వు నాకు చెప్పినా కూడా నా ఫేస్ ఇక్కడే ఉంటుంది, బట్ నా మైండ్ ఎక్కడికి ఆలోచన ఎక్కడ బయటకు వెళ్ళిపోతుంది. లెసన్ చెప్పినా కానీ ఏదైనా మాటలు చెప్పినా వినపడదు. ఒక్క కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే ఒక్కటే దగ్గర ఇక్కడ సినిమా థియేటర్లో పెడతాం. అంటే సినిమా థియేటర్ ఫోన్ వచ్చినా కూడా పక్కన పడేస్తాం. అసలు అది చూస్తూనే ఉంటాం. మన మామూలుగా నేను ఏదో స్టోరీ చెప్పినప్పుడు నువ్వు ఆ స్టోరీ నాకు ఆయన అడుగుతాడు, ఆ స్టోరీ చెప్తాను అంటే అట్లా అయింది, తర్వాత మర్చిపోయింది అంటే నువ్వు అదే సినిమా ఉంటాడు కరెక్ట్ చెప్తావు అసలు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెట్టినా కాబట్టి అర్థమవుతుంది అందరికీ. మనం ఎక్కడ ఏం తల తిప్పకుండా అదే చూస్తామంట. సో ఈ మెడిటేషన్ కూడా చేసినప్పుడు ఏంటంటే బాగా అంటే మిస్ అవుతుంది అసలు మనకి. మనం మెడిటేషన్కి వెళ్తాం, మనం కరెక్ట్గా చేస్తుంటాం, మళ్ళీ మనకి ఎక్కడో మన మైండ్ ఎక్కడో వెళ్తుంది వస్తుంది. మళ్ళీ మనం మైండ్ మనం తీసుకోవడం, మనం మళ్ళీ అయిపోతుంది కదా, అయిపోతుంది వదిలేయకూడదు, మళ్ళీ ఫస్ట్ ట్రై చేయాలి సార్. అదే రియల్గా మెడిటేషన్ చేసే వాళ్ళు ఏంటంటే సినిమా థియేటర్లో కూర్చున్నా కూడా ఆ సౌండ్ వినపడదు అసలు సార్, ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అసలు. అంత పవర్ ఉంటుంది మెడిటేషన్ అసలు. పక్కన ఇక్కడ హాల్లో కూర్చొని బ్యాండ్ కొట్టినా కూడా వినపడదు.